మా మా చిరకాల మిత్రుడు జింకా రామారావు గారు చనిపోయిన సందర్భంగా ఆయనకి ఆయన అభిమానించేవారు. ఆయన బంధువులతో కూడా ఇక్కడికి వచ్చారు. నా పేరు పుల్లారెడ్డి అండి. నా పేరు మారూరి పుల్లారెడ్డి. నేను జింకా రామారావు ఇద్దరం కలిసి ఒకే ఒక సంవత్సరం ఇక్కడ సత్తనపల్లి శ్రీ శరభ హై స్కూల్లో చదువుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రామారావు 60 సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉండటం అనేది నా అదృష్టం. జింకా రామారావు లాంటి వ్యక్తులు సత్తనపల్లిలో పుట్టారు అంటే అది సత్తనపల్లి పరిసర ప్రాంతాలకే మంచి పేరు ప్రతిష్టలు వస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతోమంది ప్రతిరోజు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది అయితే ఏంటంటే చనిపోయినా కూడా బ్రతుకుతూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో మా జింకా రామారావు ఒకడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జింకా రామారావుతో నాకున్న సంబంధం చెప్పాలంటే ఒక రోజంతా చెప్పగలను నేను. ఎందుకంటే ఊరికేదో స్నేహం చేసి అరే ఒరే మేమిద్దరం అరే ఒరే అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే రామారావు గారు మా తమ్ముడు గోపాలకృష్ణారెడ్డి అని ఒకటి ఉండేవాడు. వాడు, నేను, రామారావు మేము ముగ్గురం కలిసి చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం చదువుకునేటప్పుడు. అప్పటి నుంచి కూడా అరే ఒరే అనుకునే అంత స్వతంత్రం కలిగినటువంటి స్నేహితులు అన్నమాట. తర్వాత రామారావు గారు మొట్టమొదట ఈనాడు అనే ఒక పేపర్ పెట్టినప్పుడు జింకా రామారావు మొట్టమొదటి విలేకరిగా సత్తనపల్లిలో పనిచేశారు. ఈనాడు ప్రారంభించినప్పుడు మొట్టమొదట్లో పెట్టిన విలేకరులో జింకా రామారావు ఫస్ట్ విలేకరి అనమాట, సీనియర్ మోస్ట్ విలేకరి. తర్వాత నేను కూడా ఆంధ్రజ్యోతిలో పనిచేయటం వల్ల మేమిద్దరం కలిసి కూడా అనేక పత్రికా విలేకరుల సమావేశాలకు కూడా పోతూ ఉండేవాడు. నేనేంటంటే నేను కొంచెం రామారావు చాలా నిదానస్తుడు, మెత్తటివాడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. నేనేంటంటే కొంచెం నా మనస్తత్వం కొంచెం స్పీడు. నేను ఎవరిని కూడా జర్నలిజంగా చేస్తున్నప్పుడు కూడా ఎవరిని నేను పెద్దగా ఎంత గొప్పవాళ్ళైనా చెప్పరు, మర్యాదిస్తే మర్యాదిస్తాను, లేకపోతే లేదు, అట్లుండేవాడిని. అంటే ఒక చిన్న అనుభవం చెబుతున్నా. మేమందరం కలిసి ఒకరోజు ఇక్కడ R&B బంగ్లాలో ఒక మినిస్టర్స్ వాళ్ళు వచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 20-25 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్తా ఉంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నా మంత్రి గారిని. మంత్రి గారు ఏమన్నాడంటే, ఏమయ్యా పుల్లారెడ్డి, నువ్వు ఏదో వేరే పార్టీ వాళ్ళ తరఫున నువ్వేదో వాళ్ళ ఇది తీసుకున్నట్టుంది అని చెప్పి నన్ను అన్నాడు. అంటే మా జింకా రామారావు వెంటనే పక్కనే ఉండి, అదేం లేదండి, వాడు ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడినా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీ వ్యక్తులు వాళ్ళు చెప్పే అభిప్రాయాలను కూడా మీతో అడుగుతూ ఉంటాడు, మీరు అట్లా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి నన్ను సర్దాడు. అట్లా నేనేదన్నా చిన్న పొరపాట్లు చేసినా కూడా రామారావు నాకు సహకరించేవాడు అనమాట. అటువంటి గొప్ప మిత్రుడు. తర్వాత నేను సత్తనపల్లి న్యూస్ అని ఒక వారపత్రిక ఒకటి పెట్టాను. అది చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. రామారావు గారు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి కవితలకి తెలుగులో అనువదించి వాటికి చిత్రాలు కూడా గీశాడు. ఆ గీసినవి అన్నీ కూడా నేను ప్రతి వారం ఒక్కొక్క ఫోటో వేసి మొత్తం ఆయన గీసిన మొత్తం వాటిని నేను పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మేము అందరం జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే సెంటర్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మేము ఎవరం పట్టించుకోకపోయినా కూడా రామారావు మా 8 మంది విలేకరుల పని మొత్తం రామారావు పట్టుకొని మొత్తం ఆ కాంప్లెక్స్ అంతా రామారావు కట్టించాడండి. ఈరోజు అక్కడ కాంప్లెక్స్ ఉంది అంటే అది జర్నలిస్ట్ కాంప్లెక్స్ అంటారు. ఆ కాంప్లెక్స్ ఇవాళ ఉంది అంటే దానికి మొత్తం రామారావు దాదాపు 50% రామారావుదే గొప్పతనం అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక జర్నలిస్టుగా, ఒక చిత్రకారునిగా, ఒక మంచి వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా రామారావు లాంటి వ్యక్తులు స్నేహితులు కావడం అనేది మాలాంటి వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తున్నాను.
తర్వాత రామారావు గారు మేమందరం కలిసి కూడా ఎప్పుడున్న మన బ్రహ్మానందం హైదరాబాద్లో ఉంటే ఆయన పుట్టినరోజుకి అప్పుడప్పుడు వెళ్తుంటాం స్నేహితులందరం కలిసి. దాదాపుగా ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు కూడా రామారావుని ప్రత్యేకంగా అభినందించి బ్రహ్మానందం గారు వాళ్ళందరి కళాకారులు అందరి ముందే సమక్షంలో ఈయనకి గొప్ప సన్మానం కూడా చేశారు. అటువంటి వ్యక్తి మన సత్తెనపల్లిలో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, అటువంటి జింకా రామారావు నాకు మిత్రుడిగా అయినందుకు నేను చాలా సంతోషపడుతూ, ఆయన చనిపోయినందుకు నేను చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు నేను జింకా రామారావు గారి అబ్బాయిని అని చెప్పుకోవడానికి వాళ్ళ కొడుకులకి చాలా గొప్ప ఇది ఉందన్నమాట. జింకా రామారావు గారు అబ్బాయిలా మీరు అని చెప్పి అడుగుతారు ఎవరైనా సరే. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకులు కూతుర్లు అందరూ కూడా నాకు పరిచయం ఉంది. వాళ్ళందరూ కూడా జింకా రామారావు గారి బిడ్డలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ, రామారావు నువ్వు ఎక్కడున్నా నిన్ను ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను కూడా త్వరలో వచ్చి నిన్ను కలుస్తాను రామారావు, నువ్వు డోంట్ వర్రీ, నేను డెఫినెట్లీ తొందరలో వచ్చి నిన్ను కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.